మన ఊహకందని ఒక భయంకరమైన నరకం ఈ భూమిపై ఉంది. అది ఎక్కడో కాదు, ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. ఒకవైపు ఆయుధాలు, మరోవైపు తిండి లేక ఆకలి కేకలు. వీటన్నిటి మధ్య ఇప్పుడు అక్కడ మృత్యువు ఎబోలా వైరస్ రూపంలో పడగ విప్పింది. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఇప్పటిదాకా 245 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క రిఫ్యూజీ క్యాంప్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నెలకి 1-2 మరణాలు చూసే ఆ క్యాంప్లో ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. అసలు కాంగోలో ఏం జరుగుతుంది? ఈ వీడియోలో నేను మరింత క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కాంగో ఈశాన్య ప్రాంతంలో కిగోంజే అనే ఒక శరణార్థి శిబిరం ఉంది. ప్రస్తుతం ఈ క్యాంపులో దాదాపు 15,000 మందికి పైగా నివసిస్తున్నారు. వీళ్ళందరూ తమ సొంత ఇళ్లను, ఊళ్లను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడికి వలస వచ్చిన వారే. సాధారణంగా ఈ క్యాంపులో నెలకి 1 లేదా 3 మరణాలు మాత్రమే సంభవిస్తుంటాయి. కానీ ఈ ఏడాది మే నెల ప్రారంభం నుంచి ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం కొన్ని వారాల్లోనే ఇక్కడ 30 మందికి పైగా అకస్మాత్తుగా చనిపోయారు. మొదట ఇది సాధారణ మరణాలేమో అని భావించినప్పటికీ చనిపోయిన వారందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించడంతో అధికారులు, క్యాంపు నిర్వాహకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం అక్కడ ఎబోలా వైరస్ మరొకసారి విజృంభిస్తోంది. క్యాంపులో ఉన్న ఇరుకైన గుడారాలు, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, కలుషితమైన వాతావరణం వల్ల వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్కరిగా జబ్బున పడడం, రక్తం కక్కుకొని చనిపోతుండడంతో క్యాంపులోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ ఎబోలా వైరస్ అంటే ఏంటి, ఇది ఎంత డేంజరస్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం. మెడికల్ సైన్స్ ప్రకారం ఎబోలా అనేది ఒక రకమైన హెమరేజియస్ ఫీవర్, అంటే శరీరం లోపల బయట తీవ్రమైన రక్తస్రావానికి దారితీసే ఒక ప్రమాదకరమైన జ్వరం. ఎబోలా వైరస్ వస్తే 5 ప్రధానమైనటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అందులో మొదటిది సివియర్ హెడేక్, భరించలేనంత తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. రెండోది హై ఫీవర్, ఒక్కసారిగా ఒళ్ళు కాలిపోయేలా వచ్చే జ్వరం. మూడోది వామిటింగ్ అండ్ డయేరియా, తీవ్రమైన వాంతులు, విరోచనాల సమస్యలు ఉంటాయి. నాలుగోది మజిల్ పెయిన్ అండ్ వీక్నెస్, కండరాల నొప్పులు, శరీరం పూర్తిగా నిస్సత్తుగా మారిపోవడం. ఐదోది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్, వ్యాధి ముదిరినప్పుడు ముక్కు, నోరు, కళ్ళ నుంచి రక్తం కారడం. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు, కానీ ఇది బాడీ ఫ్లూయిడ్స్ అంటే శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, వాంతులు లేదా మూత్రం వంటి వాటిని ఇతరులు తాకడం వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. శరణార్థి శిబిరాల్లో ప్రజలు చాలా దగ్గరగా జీవించడం వల్ల ఒకరికి సోకితే అది చుట్టుపక్కల ఉన్న వారందరికీ చాలా ఈజీగా సోకుతుంది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవడానికి కాంగో ఆరోగ్య మంత్రి విడుదల చేసిన అఫీషియల్ డేటాను మనం ఒక్కసారి పరిశీలించాలి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 933 ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఇందులో 245 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ప్రభుత్వ లెక్కలు మాత్రమే. ల్యాబ్ టెస్టులు అందుబాటులో లేని మారుమూల గ్రామాలు, అడవుల్లో ఇంకా ఎంతమంది చనిపోయారో ఎవ్వరికీ తెలియదు. కాంగో చరిత్రలోనే ఇది అత్యంత భయంకరమైన హెల్త్ క్రైసిస్గా మారబోతుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ వ్యక్తమవుతున్నాయి. కాంగోలో కేవలం ఈ వైరస్ మాత్రమే సమస్య కాదు, దీని వెనక దశాబ్దాలుగా జరుగుతున్న అంతర్గత యుద్ధాలు, సాయుధ దాడులు కూడా ఉన్నాయి. తూర్పు కాంగో రీజియన్లో తిరుగుబాటుదారులు, మిలిటరీ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల వల్ల ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరంతా దేశవ్యాప్తంగా వందలాది రిఫ్యూజీ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు కిగోంజే క్యాంపస్లో వచ్చిన ఈ అవుట్ బ్రేక్ మిగతా క్యాంపులకు కూడా విస్తరించిందా అనే అనుమానాలు హెల్త్ ఎక్స్పర్ట్స్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఈ వైరస్ గనక మిగతా 50 లక్షల మంది నివసిస్తున్న శిబిరాలకు పాకితే అక్కడ జరిగే నరమేధాన్ని ఆపడం ఎవరి తరము కాదు. శిబిరాల్లో కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు, పౌష్టికాహారం లేదు, కనీస మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఇటువంటి చోట ఐసోలేషన్ లేదా క్వారంటైన్ నియమాలు పాటించడం దాదాపుగా అసాధ్యం. అందుకే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా ఎబోలా వైరస్ వ్యాప్తిపై అలర్ట్ అయ్యాయి. ఇటీవల సూడాన్ నుంచి వచ్చినటువంటి 2 వ్యక్తులు హైదరాబాద్కు వచ్చారు. ఎయిర్పోర్ట్లో నిర్వహించినటువంటి స్క్రీనింగ్లో వాళ్లకు ఎబోలా లక్షణాలు కనిపించాయి. దీంతో అధికారులు వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే గాంధీ ఆసుపత్రిలో ఎబోలా బాధితుల కోసం ప్రత్యేకంగా 20 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అయితే
ఈ ఎబోలా వైరస్ కాంగోలో స్ప్రెడ్ అవుతున్నప్పటి నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. కాంగో హెల్త్ వర్కర్స్ కిగోంజే శిబిరానికి చేరుకొని వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ను ప్రారంభించారు. అయితే ఇక్కడ మెడికల్ టీమ్స్కు కొన్ని పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. యుద్ధ వాతావరణం వల్ల డాక్టర్లు, నర్సులు ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. స్థానిక ప్రజల్లో వైరస్ గురించి అవగాహన లేకపోవడం, వాళ్ళ మూఢనమ్మకాలు వ్యాక్సినేషన్కు, ట్రీట్మెంట్కు అడ్డంకిగా మారాయి. అలాగే ఎబోలా వ్యాక్సిన్లు, ప్రొటెక్టివ్ కిట్లు తగినంత సంఖ్యలో అందుబాటులో లేవు. గతంలో కూడా కాంగో ఎబోలా బారిన పడినప్పుడు ప్రపంచ దేశాలు సహాయం చేశాయి. కానీ ఈసారి యుద్ధం, శరణార్థుల సంక్షోభం తోడవడం వల్ల ఈ మిషన్ అత్యంత కాంప్లికేటెడ్గా మారింది. కాంగోలోని ఈ కిగోంజే శరణార్థి శిబిరంలో వినిపిస్తున్న రోదనలు అంతర్జాతీయ సమాజాన్ని నిలదీస్తున్నాయి. యుద్ధం వల్ల ఇళ్లు కోల్పోయి క్యాంపుల్లో బ్రతుకుతున్న అభాగ్యులకు ఇప్పుడు ప్రాణాంతక వైరస్ శాపంగా మారింది. కాంగో ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు తక్షణమే స్పందించి మెడికల్ ఎమర్జెన్సీ మెజర్స్ తీసుకోకపోతే ఒక తరం మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ భయంకరమైన వైరస్ నుంచి ఆ 50 లక్షల మంది శరణార్థులు త్వరగా కోలుకోవాలని, అక్కడ శాంతి భద్రతలు నెలకొనాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.